ఆంధ్రప్రదేశ్ భారతదేశ భాండాగారంగా పిలువబడే మన రాష్ట్రానికి ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ పౌరుషాల పురిటిగడ్డ, పురాతన దేవాలయాల అడ్డా అయిన రాయలసీమకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా విజయనగర రాజుల ఏలుబడిలో కొన్ని వందల దేవాలయాలు నిర్మించబడ్డాయి. అలాంటి ఒక అద్భుతమైన దేవాలయాన్ని ఈరోజు మనం సందర్శించబోతున్నాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం సందర్శించబోతున్న దేవాలయం లేపాక్షి. మన పురాణాల ప్రకారం సీతామాతను అపహరిస్తున్న రావణాసుడితో యుద్ధం జరిపి నేలగొరిగిన జటాయువుని శ్రీరాముడు లేపక్షి అని పిలవడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ఒక కథనం. ఆంధ్రప్రదేశ్లోని ఒకప్పటి ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుతం సత్యసాయి జిల్లాలోని భాగమైన హిందూపూర్కి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం. స్కంద పురాణం ప్రకారం ప్రస్తుతం ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలోనే తాబేలు ఆకారంలో ఒక చిన్న గుట్ట ఉండేదని, ఆ గుట్ట మీద అగస్త్య మహాముని కొంతకాలం తపస్సు చేసి శ్రీ వీరభద్రస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇవి భారతదేశంలో ఉన్న 108 వీరభద్రస్వామి దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. దేవాలయ శిల్ప సంపదని వీక్షిస్తూ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయంలో ముఖ్యంగా చూడవలసినవి నాగలింగం, వేలాడే స్తంభం, ముఖ మండపం, అర్ధమండపం మరియు లేపాక్షి నంది. ముందుగా నాగలింగాన్ని సందర్శిద్దాం. ఇది వెనక భాగంలో ఉన్న భారీ వినాయకుడి విగ్రహం. ఇది 2018లో నేను దిగిన ఫోటో. ప్రస్తుతానికైతే ఇక్కడ అనుమతించడం లేదు. ఇప్పుడు లేపాక్షి అంటేనే గుర్తొచ్చే నాగలింగాన్ని సందర్శిద్దాం. దీన్నే నాగలింగ మండపం అని కూడా అంటారు. సుమారు 20 అడుగుల ఎత్తుతో ఏకరాతితో నిర్మింపబడిన ఈ 7 తలల సర్పాకార నిర్మాణమే నాగలింగ మండపం. ఇది లేపాక్షి దేవాలయానికే హైలైట్ అని చెప్పవచ్చు. చరిత్ర ప్రకారం కేవలం ఒక్క రోజులోనే ఈ నిర్మాణాన్ని శిల్పకారులు పూర్తి చేశారంట. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క లేపాక్షిలోనే ఈ నాగలింగ శిల్పం ఉండడం విశేషం. అనంతరం మన ప్రయాణాన్ని అసంపూర్ణంగా మిగిలిపోయిన కళ్యాణ మండపం వైపు సాగిద్దాం. ఈ ప్రదేశం ఆలయానికి పడమర దిక్కున ఉంటుంది. కళ్యాణ మండపానికి ముఖ మండపం వద్ద, అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అనేక గొప్ప గొప్ప శిల్పాలతో కూడిన స్తంభాలు కలిగి ఉంటాయి. ప్రతి స్తంభంలోని శిల్పము జీవకళ ఉట్టిపడే విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 14 మరియు 15వ శతాబ్దాల్లో లిఖించబడిన కల్పసూత్ర అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని అందులో వర్ణించిన విధంగా నర్తకీమణుల శిల్పాలని చెక్కడం జరిగింది. లేపాక్షికి వచ్చిన సందర్శకులు నాగలింగం తర్వాత ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేది ఈ కళ్యాణ మండపం దగ్గరే. విశాలమైన ప్రదేశం, ఏ విధమైన టాప్ లేకుండా కింద ఇసుక తిన్నెలతో, చుట్టూ నిలువు స్తంభాలతో కూడిన శిల్పాలతో ఎంతో రమణీయంగా ఉండి చూపలని ఇట్టే ఆకర్షిస్తుంది ఈ ప్రాంతం. ఈ కళ్యాణ మండపానికి పడమర దిక్కున ఉన్న ఒక చిన్న బండపై కుడికాలు పాదముద్ర కనిపిస్తుంది. దీన్ని సీతమ్మ పాదముద్రని, కొందరు దుర్గాదేవని, కొందరు హనుమంతుడి పాదముద్ర అని కూడా అంటారు. ఇక్కడ దగ్గరలోనే శివలింగం ఉంటుంది, దాన్ని కూడా సందర్శిద్దాం. ఓం నమ శివాయ. ఇప్పుడు అతి ముఖ్యమైన ముఖ మండపాన్ని, అర్ధ మండపాన్ని సందర్శిద్దాం. అదే మెయిన్ వీరభద్రస్వామి దేవాలయం. దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా మనకు ఎదురొచ్చేది నాట్య మండపం. దీన్నే ముఖ మండపం మరియు రంగ మండపం అని కూడా అంటారు. ఈ మండప స్తంభాల మీద ఉన్న శిల్పాల మీద మరియు టాప్ మీద రామాయణ మహాభారతాలని చెక్కడం మరియు పెయింటింగ్ రూపంలో మలచడం జరిగింది. మీరు చూస్తున్నది అర్ధ మండపం, అంటే గర్భాలయానికి ముందున్న మండపం. ఒకసారి వీరభద్రస్వామిని దర్శించుకుందాం. ఇక్కడ కెమెరాలకైతే అనుమతి లేదు. ఆలయ స్తంభాలని కనుక మీరు గమనించినట్టయితే అడుగడుగున విజయనగర నిర్మాణ శైలి ఉట్టిపడే విధంగా చెక్కడం జరిగింది. గర్భాలయపు గోడల మీద ఎన్నో వీరగాథలు మరియు రామాయణంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలని కళ్ళకి గట్టినట్టుగా చెక్కిన తీరు నిజంగా ప్రశంసనీయం. నిజంగా ఇంత గొప్ప దేవాలయం మన తెలుగు నేల మీద ఉండడం మనందరికీ గర్వకారణం. ఇక్కడ గోడల మీద శిల్పాలు మాత్రమే కాకుండా అనేక తైలవర్ణ చిత్రాలని కూడా మలచడం జరిగింది. అవేనండి ఆయిల్ పెయింటింగ్స్. ఈ లేపాక్షి దేవాలయం ఒక్క శిల్ప సంపదకి మాత్రమే కాదు, ఒక ఫిజిక్స్ వండర్ కూడా. లేపాక్షిలో ప్రధాన గర్భాలయంలోనే మనకుంటుంది గ్రేట్ హ్యాంగింగ్ పిల్లర్. ఈ వేలాడే స్తంభం ఆలయ పైకప్పును మాత్రమే ఆధారంగా చేసుకుని భూమి మీద ఎలాంటి ఆధారం లేకుండా ఉంటుంది. ఇప్పటికీ వాస్తు నిపుణులకి, భౌతిక శాస్త్రవేత్తలకి ఇది అంతు చిక్కని రహస్యమే. 19వ శతాబ్దంలో ఈ వింతని తెలుసుకున్న 2 బ్రిటిష్ అధికారులు వచ్చి ఈ స్తంభాన్ని నేల కానిచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆలయంలోని అనేక స్తంభాలు కదలడం మరియు పైకప్పు కదలడాన్ని గమనించి భయభ్రాంతులకు గురయ్యి దాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించిన నిర్మాతల గురించి చర్చించుకుందాం. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల అనంతరం అచ్యుతదేవరాయలు పెనుగొండని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని వీరన్న మరియు విరూపన్న అనే 2 కోశాధికారుల అధీనంలో ఉండేది.
వారు వీరభద్రస్వామి మీద ఎంతో భక్తితో ఒక ఆలయాన్ని నిర్మించదలిచారు. ఆలయ నిర్మాణ వ్యయం అనుకున్న దానికన్నా ఎక్కువ కావడంతో రాజ్యానికి కోశాధికారిగా ఉన్న వీరు ప్రజాధనాన్ని వెచ్చించడంతో ఆగ్రహించిన రాజు సంజాయిషి కోరారు. దాంతో భయపడిన వీరన్న తానుగానే తన కన్నుని తీసుకుని ఇక్కడ ఆలయ గోడల మీద విసిరి కొట్టడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలోనే ఉన్నాము. ఇప్పటికీ ఆ కంటి యొక్క రక్తపు చారలు ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు లేపాక్షిలో చూడవలసిన మరో ముఖ్యమైన ప్రాంతాన్ని సందర్శిద్దాం. అది ప్రధాన వీరభద్ర దేవాలయానికి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉన్న గ్రేట్ లేపాక్షి నంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఏకశిలా నందుల్లో ఒకటిగా చెప్పవచ్చు. 6 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల పొడవు, రెక్కించిన చెవులతో మెడ నిండా గంటలు, నగలు, వీపు పైన మూపురంపై శాలువా కప్పి ఎంతో రమణీయంగా చెక్కారు ఈ లేపాక్షి నందిని. చూసేవారికి నిజంగానే అక్కడ నంది కూర్చుందా, మన వైపే చూస్తుందా అన్నట్టుగా కనిపిస్తుంది ఈ అద్భుతమైన శిల్పం. మన దేశంలో ఎక్కువగా నంది శిల్పాలు తమిళనాడులో, కర్ణాటకలో, మన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తాయి. దేశంలో అన్నిటికన్నా పెద్ద నంది శిల్పం మైసూరు చాముండేశ్వరి హిల్స్ దగ్గర ఉన్న నంది. అనంతరం మన లేపాక్షి నంది దాని తర్వాత స్థానంలో ఉంది. ఈ నంది దగ్గరే మనకి ప్రభుత్వం వారి హరిత హోటల్స్, రిసార్ట్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అనంతరం లేపాక్షికి దగ్గరలోనే ఉన్న మరో ముఖ్యమైన ప్రాంతం జటాయువు పక్షి కేంద్రం. దాన్ని ఈ మధ్యనే అభివృద్ధి పరచడం జరిగింది. అయితే అనుకున్నంత రేంజ్లో మాత్రం ఇది పాపులర్ కాలేదని చెప్పవచ్చు. లేపాక్షికి సమీపాన ఉన్న సహజ సిద్ధమైన కొండల మీద ఈ భారీ జటాయు విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. దీనికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఇదండి లేపాక్షి యొక్క విశేషాలు. ఈ ప్రాంతం బెంగళూరు పట్టణానికి 130 కిలోమీటర్ల దూరంలోను, మన హైదరాబాద్కి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోను, అనంతపురానికి 75 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. దీన్ని దర్శించడానికి ఉత్తమమైన సమయం అక్టోబర్ టు మార్చ్. ఈ ఆలయ చరిత్ర మరియు విశేషాలు మీకు నచ్చాయని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.